కానీ ఎప్పుడైతే ఈ బెండ్ అనేది 30 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంటుందో, 45, 50, 60, 70 డిగ్రీస్ ఉంటుందో, ఇటువంటి వాళ్ళు మట్టికి ఖచ్చితంగా సెక్షువల్గా చాలా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకంటే సెక్స్ చేసేటప్పుడు పెన్నిస్ స్ట్రైట్గా ఉంటేనే ఈజీగా వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి సెక్స్ చేయగలరు. కానీ ఈ పెన్నిస్ కనుక 30 డిగ్రీస్ కన్నా ఎక్కువ బెండ్ ఉంది అని అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సెక్స్ చేయడానికి ఇబ్బంది అయింది. సో 30 డిగ్రీస్ దాకా వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. జస్ట్ కొంత అష్యూరెన్స్, కౌన్సిలింగ్ అండ్ కొంత పార్ట్నర్ సైడ్ నుంచి, ఫిమేల్ పార్ట్నర్ సైడ్ నుంచి కొంత పొజిషనింగ్, కోఆపరేషన్తోనూ ఈజీగా మేనేజ్ చేయవచ్చు. కానీ 30 డిగ్రీస్ కన్నా ఎక్కువ బెండ్ ఉంది అని అంటే వాళ్ళు ఖచ్చితంగా సెక్షువల్గా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ సెక్స్ చేయడానికి వాళ్ళకి కుదరదు. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ చాలామంది మగవాళ్ళు అసలు వాళ్ళకి ఎరెక్షన్ వచ్చినప్పుడు ఎంత బెండ్ ఉందనేది వాళ్ళు తెలుసుకోవడానికి కూడా కష్టం. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు ఎంత బెండ్ ఉందనేది. సో చాలామంది పెన్నిస్ వంకరగా ఉండి సెక్షువల్గా రేపు ఇబ్బంది అయిద్దామో, లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని మ్యారేజ్ చేసుకోవడానికి కూడా హెసిటేట్ చేస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే ఈ పెన్నిస్ బెండు ఉన్నప్పుడు అది ఏ కారణం వల్ల ఉంది పెన్నిస్ బెండు, అది కంజనైటల్ పెనైల్ కర్వేచరా లేకపోతే పైరోనీస్ డిసీజా అనేది ఫస్ట్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఎందుకు అనంటే కంజనైటల్ పెనైల్ కర్వేచర్కి ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటుంది, పైరోనీస్ డిసీజ్కి ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళకి ఏ కారణం వల్ల ఈ పెన్నిస్ బెండు ఉందనేది తెలుసుకోవడం అన్నిటికన్నా చాలా ముఖ్యం. సో మా దగ్గర విజయవాడలో ఇటువంటి పేషెంట్స్కి చాలామందికి మేము కంజనైటల్ పెనైల్ కర్వేచర్ ఉన్నా లేదా పైరోనీస్ డిసీజ్ ఉన్నా చాలామంది పేషెంట్స్కి మేము ట్రీట్మెంట్ అనేది చాలా రెగ్యులర్గా చేస్తాము. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఏ కారణం వల్ల పెన్నిస్ బెండు ఉంది అండ్ ఆ బెండ్ అనేది ఎంత ఉంది, 10 డిగ్రీస్ ఉందా, 20 డిగ్రీస్ ఉందా, 30 డిగ్రీస్ ఉందా అనేది తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది పేషెంట్స్కి చెప్పడం జరుగుతుంది. అండ్ డెఫినెట్గా వాళ్ళకి ఆ రిజల్ట్స్ అనేవి కూడా చాలా సాటిస్ఫాక్టరీగా ఉండి ఆ పెన్నిస్ మళ్ళీ స్ట్రైట్ అయ్యి సెక్షువల్గా హ్యాపీగా వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేయవచ్చు. సో ఎవరైతే ఈ పెన్నిస్ బెండు ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో ఫస్ట్ అసలు మీ పెన్నిస్ బెండు ఉండటానికి, వంకరగా ఉండటానికి కారణం ఏమిటి అండ్ అది ఎంత డిగ్రీ ఉంది అండ్ దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అండ్ ఈ సెక్షువల్గా మీ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయవచ్చు అని తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసుల్లో ఎక్కడైనా సరే హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లం ఉన్నా గ్యారంటీగా దాన్ని సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.